మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ అనేది ఒక అద్భుతమైన పెట్టుబడి మార్గం. మ్యూచువల్ ఫండ్ ఇండియాలో ఎలా ఏర్పడింది? ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882, సెబీ రెగ్యులేషన్స్ 1996 ప్రకారం ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఎవరు చేస్తారు? మ్యూచువల్ ఫండ్ కంపెనీ అపాయింట్ చేసిన ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహణ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ సైకిల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేక పెట్టుబడిదారుల నుండి నిధులను సమీకరిస్తుంది. ఈ నిధులను ఫండ్ మేనేజర్ ఏఎంసీ ద్వారా అపాయింట్ చేయబడిన ఫండ్ మేనేజర్ వివిధ స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్స్, మనీ మార్కెట్, ఇతర పెట్టుబడుల్లో పెట్టుబడి పెడతాడు. ఈ ఫండ్ మేనేజర్ ఎప్పటికప్పుడు పెట్టుబడులను పర్యవేక్షిస్తూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను మారుస్తూ లాభాన్ని అందించే విధంగా పనిచేస్తాడు. ఈ లాభాలను పెట్టుబడిదారులకు తిరిగి పంచడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీగా ఎవరు ఉంటారు? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అథారిటీగా పనిచేస్తుంది. సెబీ ఇన్వెస్టర్ యొక్క సంపదను కాపాడుతూ పారదర్శకతతో తన విధులను నిర్వహిస్తుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. అది ఫండ్ అనేది ప్రొఫెషనల్ మేనేజర్స్ నిర్వహణలో ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఫండ్ అనేది 30 నుంచి 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. దానివల్ల రిస్క్ తగ్గుతుంది. ఇది చిన్న పెట్టుబడిదారులకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఈ ఫండ్లో కనపడుతుంది. అలాగే సులభంగా క్యాష్ని పొందవచ్చు. ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు లేదా లోన్గా కూడా తీసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్, ఈక్విటీ లింక్డ్ స్కీమ్ కింద సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది.